హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలాగే మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్న ఈ వీడియో ఒకటి వచ్చేసి ఇది పెనగంచిప్రోలులోని మనకి పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుందండి ఈ షాప్ అనేది. ఈ షాపు దగ్గరికే ఎందుకు వెళ్ళాము, ఈ షాప్లో మొత్తం కూడా ఈ అన్నీ కూడా డ్రెస్సెస్ చూపిస్తూ వీడియో ఎందుకు తీసుకున్నామంటే ఒక రీజన్ అయితే ఉందండి. ఈ షాపు వచ్చేసి మా చుట్టాల అన్నయ్యది. వాళ్ళు రెంట్కి ఇచ్చారనమాట. మన వాళ్ళు రెంట్కి ఇచ్చారు. అక్కడ వీళ్ళంతా కూడా ఇలా షోరూమ్ పెట్టారు అనేసరికి నాకైతే భలే సంతోషం అనిపించింది. సర్లే, ఇక్కడ మన వాళ్ళ దగ్గర వీళ్ళు షోరూమ్ మంచిగా అన్ని బట్టలు అన్నీ పెట్టారు కాబట్టి చక్కగా ఇక్కడ విజిట్ చేద్దామని చెప్పి మేమైతే ఇలా వెళ్ళామండి. చెల్లి వాళ్ళ అమ్మాయికి డ్రెస్సెస్ కావాలి అన్నది, అలాగనే తమ్ముడు వాళ్ళ పాపకి కూడా కొత్త న్యూ మోడల్ డ్రెస్సులు వచ్చినాయి అంటే మేము ఫోన్ చేసామన్నమాట. ఇక్కడ మీ దగ్గర అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేసాము. మీ దగ్గర మీరు రెంట్కి ఇచ్చిన దాంట్లో షాప్ పెట్టారు కదా, అక్కడ ఎలా ఉన్నాయి బట్టలు అని అడిగితే మా మేనకోడలు అనమాట, అన్నయ్య వాళ్ళ పిల్లలు వెంటనే చాలా బాగుంటాయి అత్తయ్య ఇక్కడ, అలానే క్వాలిటీ కూడా చాలా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు, చక్కగా ఉంటాయి, ఎవరికి కావాలి ఏంటి అని వాళ్ళు మమ్మల్ని కుశల ప్రశ్నలు వేసేటప్పటికి ఇలా మాకు శారద అంటే మా చెల్లి వాళ్ళ పాప అనమాట, తనకి కావాలి, అలానే తమ్ముడు వాళ్ళ అమ్మాయి ఉంది కదనే వాళ్ళకి కావాలి అని చెప్తే వచ్చేసేయండి అంటే మేమైతే ఇలా మా అన్నయ్య వాళ్ళని చూసినట్టు ఉంటుంది. అలాగనే వాళ్ళు రెంట్కి ఇచ్చిన అక్కడ వీళ్ళు షాప్ పెట్టారు కాబట్టి చక్కగా అది కూడా చూసినట్టు ఉంటుందని మేమైతే ఇలా షాప్లోకి వెళ్ళిపోయామండి. వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పుడు ఇక్కడ రెడ్ శారీలో కనపడుతున్న మా వదిన కూర్చుని ఉన్నది మా వదిన, వీళ్ళు ఓనర్స్ అనమాట. వీళ్ళు షాపు రెంట్కి ఇచ్చిన తర్వాత వీళ్ళు చక్కగా ఇలా బట్టలు పెట్టుకున్నారు కదా, ఇంకా మేమేం చేసామంటే మేము వెళ్ళిన తర్వాత మా షాపే అన్నట్టు మేమైతే ఫీల్ అయిపోయాము. ఇంకా మా వాళ్ళు మా మేనకోడళ్ళే మాకు డ్రెస్సెస్ చూపించటము అలా ఫన్నీగా అనమాట, కొంచెం సరదాగా అనమాట. వెళ్ళిన చోట మూడీగా ఉండకుండా సరదాగా ఉంటూ చక్కగా బోల్డ్ కబుర్లు చెప్పుకొని డ్రెస్సులన్నీ కూడా చూసి మనకి నచ్చిన డ్రెస్సులు అన్నీ తీసాము. కానీ అన్నీ అంటే మొత్తం కాకుండా మనకి నచ్చిన క్వాలిటీ ఇలా చూపించండి అనేసరికి వాళ్ళు కూడా చక్కగా చూపించారు. అయితే ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఒకటి ఉందండి. ముందు మనం వ్యాపారంలో బాగా రావాలి అంటే ఫస్ట్ మన దగ్గర ఉండాల్సిన ఒక మంచి లక్షణం ఏంటంటే అండి, రిసీవ్ చేసుకునే పద్ధతి బాగా ఉండాలి. రిసీవ్ చేసుకునే పద్ధతిలోనే మనము మన వ్యాపార అభివృద్ధిని పెంచుకోవచ్చు అనమాట. వీళ్ళు చక్కగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. అలాగనే అక్కడ మనకి పిల్లలు చూపించే లేడీస్ ఉంటారు కదండి, వాళ్ళు కూడా ఆ పాప వాళ్ళు కూడా చాలా నిదానంగా ఓపిక అనమాట. ఫస్ట్ ఓపిక ఉండాలి. అసలు బట్టల షాప్ అంటేనే మెయిన్గా ఓపిక ఉండాలి. చక్కగా అనిపించింది నాకైతే. ఎందుకంటే మనం ఒకటి చూడము, రెండు చూడము, మూడు చూడము, 10, 15 అలా డ్రెస్సులు కానీ శారీస్ కానీ ఆడవాళ్ళం వెళ్ళామంటే వందలు తీస్తూ ఉంటాము. ఇంకా అక్కడ మడత పెట్టే ఆడవాళ్ళకి కూడా చాలా ఓపిక ఉండాలి. ఇక్కడైతే ఓపిక చాలా ఉంది అనిపించింది నాకు, అంత అనమాట. ఇంకా నాకు ఫస్ట్ ఈ షాప్లోకి వెళ్ళంగానే వీళ్ళ పద్ధతులు అన్నీ చూసి బాగా నచ్చినాయి. తర్వాత ఇంకా ఏ డ్రెస్ చూసినా కానీ బాగా క్వాలిటీ అయితే మెయింటైన్ చేశారండి వీళ్ళు. అంటే ఎక్కడ తెస్తున్నారో తెలియదు కానీ మంచి లుక్ ఉన్నవి, అలాగనే మంచి క్లాత్ని యూజ్ చేసి చూస్ చేసుకొని తీసుకొస్తున్నారు. అందువల్ల ఇక్కడికి ఎప్పుడూ కూడా బట్టలు ఇట్లా వస్తూనే ఉంటారట, అయిపోతూనే ఉంటాయట. మళ్ళీ వీళ్ళు వారం 10 రోజుల్లో మళ్ళీ బోలెడు బట్టలని తీసుకురావాల్సి ఉంటుందట. అయితే ఇంకా కొత్త స్టాక్ కూడా ఇప్పుడు వస్తుంది, ఒక 2 రోజులు ఆగుతారండి అని వాళ్ళు మమ్మల్ని అడగటం జరిగింది. అయితే మేమన్నాం కదా, ఇంకా శ్రావణ మాసము వచ్చింది అంటే మాకు బయటికి వచ్చే వీలు ఉండదు. ఎందుకు అంటే వ్రతాలు, పూజలు, నోములు, అలానే బోలెడు పెళ్ళిళ్ళు, మాకు పెళ్ళిళ్ళు సీజన్ వచ్చేసింది. మేము మా చుట్టాలిళ్ళల్లో పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి మేము బయటికి వచ్చి డ్రెస్సులు సెలెక్షన్ చేసుకొని ఇంకేదన్నా అవి గీజులు ఉంటే కుట్టించుకోవడం ఇంత టైం లేదు మాకు అని చెప్పి మేము ఆషాఢానికి ముందు రోజు వెళ్ళామన్నమాట. ఇవన్నీ తెచ్చుకుందామని చెప్పి
చక్కగా 4 డ్రెస్సులు అయితే తీసుకున్నామండి. బాగా నచ్చినవే తీసుకున్నాము. అంటే కలర్ డిఫరెంట్ కలర్లు తీసుకున్నాము. చక్కగా ఇలా పెట్టుకొని మరి డ్రెస్సులు అంటే ఉత్తగా ఇట్లా పెట్టుకుంటే మనకి తెలుస్తుంది కదండి, అందాజ్ అంటారు కదా, ఈ డ్రెస్ ఎలా ఉంది అని ఒక లుక్ అయితే వేస్తూ ఉన్నాము. ఇంకా అంతా బాగుంది. చక్కగా మా షాప్ అన్నట్టు మేము ముగ్గురు అక్కడ కూర్చున్నాము. మధ్యలో ఉన్న వాళ్ళదనమాట ఆ షాపు ఓనర్ అనమాట, మా ఉషా వదిన అనమాట ఓనరు. ఇంకా మా వేణన్నయ్య అయితే కిందికి రాలేదు, తను కొంచెం నలతగా ఉన్నాడు. లేకపోతే అన్నయ్య అయితే ఇంకా యాక్టివ్గా ఉంటాడు. అసలు మేము వెళ్ళామంటే మా అన్నయ్య ముందుంటాడు. అట్లాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ షాప్లో ఇంకా మా మేనకోడళ్ళు వాళ్ళు మామూలుగా అనమాట, మంది షాప్ అన్నట్టు కొంచెం మీరు కూడా చూపించండి అంటే ఇక్కడ చిన్న మేనకోడలు కూర్చొని అది చూపిస్తుంది డ్రెస్సులని. ఈ డ్రెస్ తీసుకోండి అత్తయ్య, ఈ డ్రెస్ తీసుకోండి అని. ఇలా మేము షాప్లో ఉన్న తర్వాత ఫన్నీగా నడిచిందండి. ఉన్న టైం అంతా కూడా డ్రెస్సులు చూసామో చూడలేదో తెలియట్లేదు, కానీ మాకైతే సరదాగా అనిపించింది. ఎక్కడున్నా కానీ కోలాహలంగా ఉండటం మా హాబీ అనమాట. ఇంకా ఇప్పుడు ఇక్కడ డ్రెస్ చూపిస్తున్న అమ్మాయిని మీరు అనుకునేరు షాప్లో ఉన్న అమ్మాయి కదండి, షాపు ఓనర్ వాళ్ళ అమ్మాయి అనమాట. అంటే రెంట్కి ఇచ్చిన వాళ్ళ ఓనర్ వాళ్ళ అమ్మాయి, పెద్ద పాప అనమాట. నువ్వు అక్కడ ఉండి మాకు కొంచెం చూపివే ఇట్లా బట్టలు అనేసరికి సరదాగా వెళ్ళింది. మేము కూడా జోకులు వేసుకోవడం, ఈ డ్రెస్ ఎంత అండి అంటే తను కూడా చెప్పడం ఇది లేటెస్ట్ మోడల్ అండి అని చెప్తుంది. అక్కడ మాకేమో నవ్వు ఆగట్లేదు. ఇలా మొత్తం కూడా అక్కడ మాటలు చెప్దాము అంటేనేమో వాళ్ళేమో మైకులు పెట్టుకుంటే చక్కగా వస్తుందండి. చిన్న స్పీకర్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకుంటే వాళ్ళు ఎలా మాట్లాడారో అలా మంచిగా వీడియో మనం పెట్టవచ్చు. కానీ వాళ్ళు నవ్వుతూ చిన్నగా కొంచెం మాట్లాడాలా వద్దా అన్నట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి ఫన్నీ మాటలు అయితే పెట్టాలి, కానీ పెట్టలేకపోతున్నాను. ఇంకా చూశారు కదా, ఈ డ్రెస్ బాగుంటుంది అని చెప్పి చక్కగా బ్లూ డ్రెస్ అనుకుంటా, ఇది బాగుంటుంది అని చెప్పి చూపిస్తూ ఉంది. పిల్లలు కదండి, వాళ్ళకి బాగా తెలుసు కదా, డ్రెస్సులు వేసుకునే పిల్లలకైతే ఏ డ్రెస్ బాగుంటుంది అనేది వాళ్ళకి బాగా తెలుసు. ఇంకా నవ్వుతుంది అనమాట. నేను అక్కడ జోకులు వేస్తూ ఉంటే తను నవ్వుతూ ఉంది. ఇలా మా రోజు ఒక హాఫ్ డే మొత్తం కూడా మా అన్నయ్య వాళ్ళతోటి, అలానే ఇక్కడ షాప్లోకి వెళ్ళిన తర్వాత షాప్లో మొత్తం కూడా ఇలా సరదాగా గడిపాము. తర్వాత ఇంకా బిల్లు కట్టే సమయం వచ్చేసింది. 4 డ్రెస్సులు అయితే తీసుకున్నాము చక్కగా. అవి కూడా లెగ్గిన్స్ అలానే టాప్స్ తీసుకున్నాము. ఆ తమ్ముడు వాళ్ళ పాపకు కూడా ఒక 2 డ్రెస్సులు అయితే తీసుకున్నాము. ఇలా ఇంకొకసారి వచ్చినప్పుడు అంటే కొత్త స్టాక్ కూడా వస్తాయి అన్నారు కదా, మళ్ళీ వెళ్తూనే ఉంటామండి మేము. అప్పుడు వెళ్ళినప్పుడు మళ్ళీ శ్రావణం తర్వాత మళ్ళీ వెళ్ళినప్పుడు తెచ్చుకోవచ్చు అని చెప్పి ఇలా ఈ రోజంతా కూడా ఇది విజిట్ చేయడానికి మెయిన్ కారణము మా అన్నయ్య వాళ్ళ ఇల్లు కాబట్టి, ఆ ఇంట్లో వీళ్ళు షాప్ పెట్టారు కాబట్టి ఇదే రీజన్ అనమాట. మన వాళ్ళు ఎక్కడన్నా ఇలాంటివి చేసినప్పుడు నాకైతే బాగా నచ్చుతుంది. అందువల్ల ఇలా విజిట్ చేసి వచ్చేసి ఆ షాప్లో కూడా చక్కగా వాళ్ళ బిజినెస్ బాగుండాలి, ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, లాభాలు రావాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. అలానే మీరు దగ్గరలో ఉన్న వాళ్ళైతే పెనగంచి ప్రోలకి దగ్గరలో ఉన్నవాళ్ళు లేదా పెనగంచి ప్రోలు వాళ్ళైతే మాత్రం ఇది ఎక్కడుంది షాప్ అని మీరేమీ బెంబేరు ఎత్తక్కర్లేదు, కంగారు పడక్కర్లేదండి. జస్ట్ మనకి పోలీస్ స్టేషన్ పక్క గల్లీ అనమాట. మనకి ఇట్లా పక్క తిరగల గల్లీలో 2వ షాప్ అండి. చాలా ఓపిక్గా చూపిస్తున్నారు డ్రెస్సులు మొత్తం కూడా, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగుంది. మీరు ఎవరైనా విజిట్ చేయగలిగితే తప్పకుండా ఇక్కడ విజిట్ చేయండి. మగవారికి, పిల్లలకి, ఆడపిల్లలకి అందరికీ కూడా డ్రెస్సెస్ చాలా బాగున్నాయి. కిడ్స్ వేర్ అయితే ఇంకా చాలా బాగున్నాయి. మీరు విజిట్ చేస్తారని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.